వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. మనం రీసెంట్గా డార్క్ కామెడీ గురించి, డార్క్ టూరిజం గురించి మాట్లాడుకున్నాం. నిజానికి ఆ యొక్క సిమ్లా జిల్లాలో జరిగినటువంటి ఈ యొక్క ఇన్సిడెంట్ ఏంటి అనేది దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్, ఇప్పుడు ఆ సిమ్లా జిల్లాలో జరిగినటువంటి ఆ సంఘటన ఏంటి, అసలు ఏం జరిగింది అనేది కొద్దిగా వివరంగా చెప్పండి. బేసికలీ కొండ చర్యలు విరిగిపడ్డం మొన్నటిదాకా చూసాం. వర్షాలకి కొండ చర్యలు విరిగిపడ్డం ఎక్కడ? కొండ ప్రాంతాల్లో. కానీ మీకు గుండెల్లో గోదావరి సినిమా గుర్తుంటే, మంచులక్ష్మిది, తాప్సీ మంచులక్ష్మి వీళ్ళంతా చేశారు, ఆది అంటే ఉండే సినిమా. ఏంటి సడన్గా వరద వస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు చాలా వరకు కూడా ఇప్పుడు లంక ప్రాంతాలు కొన్ని గేట్లు ఎత్తేస్తేనే వరద వస్తుంది. గేట్లు మూసుంటే వరద రాదు. గేట్లు మూసున్నంతసేపు ఆ ల్యాండ్ అంతా ఎట్లుంటే ఏదో గ్రౌండ్ లాగా ఉంటుంది. చెట్లు మొలుస్తాయి, తుమ్మ చెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మధ్యలో చెట్టుకి రాళ్ళకు కూడా కుంకుమలు పసుపులు పెట్టి వాళ్ళు పూజలు చేస్తారు, కోళ్ళు బలిస్తారు, అక్కడే వండుకొని తింటారు, పిక్నిక్ వచ్చినట్టు వస్తారు. కానీ అక్కడ గేట్లు తెరిచేది వీళ్ళకి ముందే ఒక ఐడియా ఉంటే ఆ టైంకి అక్కడికి ఎవరు రారు. ఎందుకంటే ఆ టైంకి ఎవరు రారు. ఒకరిద్దరు తాగుబోతులు వెళ్ళి ఇరుకుంటే దాన్ని మనం ఏం చేయలేం. కానీ బేసికలీ ఇది ఉంటాయి ప్రతి చోట. ఇప్పుడు ఎక్కడైనా సరే, అరే ఇన్ని వర్షాలు పడుతున్నాయి, ఇదేంది ఇక్కడ నీళ్లు రావట్లేదు అంటే అది ఎక్కడో పక్కూరులో డ్యామ్ ఉందని అర్థం చేసుకోవాలి. వాళ్ళకి చాలా మందికి నాలెడ్జ్ ఉండదు. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకంటే తెలుసండి, మరి వీళ్ళకి తెలియదు కదా. రోజు కూలి పనులు వెళ్ళే వాళ్ళకి డ్యామ్ ఉంటుంది, నీళ్లు స్టోరేజ్ చేస్తారు, ఇన్ని క్యూసెక్కులు ఉంటాయి, విడుదల చేస్తారు, ఇలా వస్తాయి. ఇవి చాలా మందికి తెలియదు. కొంచెం వాళ్ళ పెద్దవాళ్ళు చెబితే అరే ఈ టైంకి నీళ్ళు వస్తే రా, అప్పుడప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. అది కూడా ప్రతి వర్షాకాలం రావు. అవును, అది నిండినప్పుడు భారీ వర్షాలు పడ్డప్పుడు వాళ్ళకి కెపాసిటీ దాటినప్పుడు 5 అడుగులకి 505 అడుగులకి పోతూ ఉంటే గేటు తెరుస్తారు. నిన్ననే జస్ట్ శ్రీశైలం డ్యామ్ గేటు 10 గేట్లు తెరిచారు. అందరు వెళ్ళారు, మనకు తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళారు చూడడానికి. ఇట్లా ఉంది. సో ఈ తెరిచినప్పుడు ఇక్కడ ఎంత సంతోషపడతారో, అవి వెళ్ళేటప్పుడు మనకు మామూలుగా కొన్ని చిన్న ఊర్లు తెలియని కూడా తెలియవు అక్కడ ఉన్నట్టు. ఇప్పుడు మ్యాప్లో ఇన్ని పొలాలు ఉంటాయి, అంత బేర్ ల్యాండ్ ఉంటుంది, ఆ ల్యాండ్ అంతా కూడా ఈ వరదకు సంబంధించింది. అట్లా వెళ్తుంటే అక్కడ ఎవడో ఒకడు చిన్న ఇల్లు అంటే రేకులు ఇట్లా షెడ్ లాగా వేసుకొని, కట్టెల షెడ్ వేసుకొని 2 మేకల్ని కాచుకుంటూ అక్కడే పడుకుంటారు, అక్కడే ఉంటారు. మెల్లిమెల్లిగా అది ఇల్లు అయిపోతుంది. అక్కడే ఓ బాత్రూమ్ కట్టుకుంటారు. వీళ్ళని చూసి ఇంకో ఇద్దరు అది ఊరవుద్ది సింపుల్గా. ఇప్పుడు సిమ్లాలోని రాంపూర్లో సమీజ్గఢ్ అనే ఒక చిన్న విలేజ్, అది ఎలా ఏర్పడిందో ఎందుకు ఏర్పడిందో కూడా తెలియదు. కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కొన్ని చిన్న ఊర్లు ఉంటాయి, 4 ఇళ్ళు ఉన్న ఊర్లు ఉంటాయి, 10 ఇళ్ళు ఉన్న ఊర్లు కూడా ఉంటాయి. వాళ్ళకి ఓటర్ ఐడీలు ఉండవు, కరెంట్ ఉండదు, ఏం ఉండవు, ఎండ వాన చలి, రెవెన్యూలో గుర్తింపు లేని గ్రామాలు కూడా ఉంటాయి. వరద వచ్చేసింది అంటే వాళ్ళు ఎప్పటి నుంచో నివాసం ఉంటున్నారు, అప్పుడప్పుడు వరదలు వస్తాయని తెలుసు, అయినప్పటికీ కూడా మరి ఆ తీవ్రతలో వస్తుందని వీళ్ళు ఎప్పుడు అట్లా పోతుంది. వరదలు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి, అప్పుడు అటువైపు వెళ్ళొద్దు, పిల్లల్ని ఇటువైపే పెట్టండి, వీళ్ళు ఇది ఒడ్డు అనుకుంటారు. కానీ ఈ ఒడ్డు కూడా కొట్టుకుపోయేటువంటి మహా వరదలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అవి ఎప్పుడో కొన్నేళ్లకు ఒకసారి జరుగుతూ ఉంటాయి విలయాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ ఉంది, 90 ఏళ్లలో కురవాల్సిన వర్షం ఒకరోజు కురిసింది. ఆయన ఏదో చేసుకుంటే మేఘాలను డిస్టర్బ్ చేస్తే జరిగిన సిచ్యువేషన్ అది. ఆ రోజు అనుభవించారు. నెక్స్ట్ అలాగే కేరళ 2018లో 80% కేరళ ఈజ్ ఇన్ వాటర్. అది వాళ్ళు ఫస్ట్ టైమే అనుభవించారు పాపం. సో సమ్ టైమ్స్ కొన్ని అనుభవిస్తూ ఉంటారు చరిత్రలో ఒకసారి. అలాంటి ఒక పరిస్థితి ఇప్పుడు అనుకోకుండా మన 2004-2006 టైంలో సునామీ, అది అన్ఎక్స్పెక్టెడ్, ఒక్కసారి ఎన్నెన్నో కొట్టుకుపోయాయి. అండ్ అలాగే కేదార్నాథ్లో జరిగినటువంటి ఆ విలయం, ఇప్పుడు తుప్తుకుండ్ అనే ఒక ఏరియా, రోజు వాళ్ళు నడిచేదే, అక్కడే ఆ వేడి నీళ్ళు ఇలా వస్తూ ఉంటే లుంగీలలో రైస్ వేసి ఆ వేడి నీళ్ళలో పెట్టుకుంటారు. కాసేపు అయితే అది అన్నం అయిపోతుంది వాళ్ళకి, దాన్ని తింటారు, ప్రసాదంలా తింటారు. అదేదో అదొక వింత సంథింగ్. ఆ వేడి నీళ్ళు ఎందుకు వస్తున్నాయో తెలియదు, కానీ భూగర్భంలో ఏదో జరిగితేనే కదా హీట్ వస్తుంది. వచ్చే గ్యాసెస్, ఆ హీట్ మంచిదా కాదా కూడా నీకు తెలియదు. అవును కదా, వేడిని ఒక్కటే దానికి కన్సిడర్ చేయగా ఆ వేడి ఎట్లా వచ్చింది, దాంట్లో ఎటువంటి రసాయన ఉన్నాయని కూడా చూడాలి. కానీ పక్కన గుడున్న పాపానికి ఇది మనకు పుణ్యం, ప్రసాదం లాగా వాళ్ళు ఫీల్ అవుతారు. కింద ఎక్కడ ఏ లావా ఉందో, ఏం పొంగితే అగ్నిపర్వతం ఎప్పుడు బద్దలైద్దో తెలియదు, ఇంత వేడి వస్తుంది. మరి అవును,
సమ్ టైమ్స్ ఇట్లాంటివి ఉంటాయి మనకి ప్రకృతిలో బోల్డ్ అన్ని అనుకోకుండా జరిగే వినాశనాలే ఉంటాయి. అవును, ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది. ఎక్కడో గేట్లు ఎత్తేసారు అనేది పక్కన పెడదాం. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, కొన్నిసార్లు చెరువులకు గండి పడతాయి. దాన్ని మించితే చెరువులు తవ్వి పెడతారు, మట్టే అదంతా, ఒక్కసారి టప్ మనకి గండి పడు, చెరువు వాటర్ మొత్తం వచ్చేస్తాయి, చెరువు వాటర్ మొత్తం ఇటు వస్తాయి. అట్లా ఒక దగ్గర గండి పడడం వల్ల ఇప్పుడు గేట్లు ఎత్తేయడం అంటే వీళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు వచ్చి అనౌన్స్మెంట్ చేస్తారు, ఇది చేస్తారు. ఇప్పుడు చెరువు గండి ఎవడు ఇస్తాడు, చెరువు వచ్చి అనౌన్స్మెంట్ ఇవ్వదు, దానికి తెలియదు నేను నిండుతాను కూలుతాను అని. రాత్రి పూట ఒక్కసారిగా ఆ వరద వచ్చేసి ఊరంతా కొట్టుకుపోయింది. మోస్ట్లీ మార్నింగ్ లేసరికి ఏమీ లేదు. నార్మల్ రామ్ విలాస్ అనే ఒక ఆయన నార్మల్గా పొద్దున్న లేచి చూసేసరికి అక్కడ ఏమీ లేదు ఇంకా ఊరు నార్మల్. అయితే అప్పటికి వీళ్ళకి కొంచెం వరద వస్తుందని తెలిసి ఆ ఊరోళ్ళు అంట పాపం, ఇతను తెలియదు, ఇతను కొంచెం లెవెల్ పైన ఉన్నాడు, నిద్రలో ఉన్నాడు. వీళ్ళంట పాపం రాత్రిపూట ఏదో నీళ్ళు వస్తున్నాయని చెప్పి తెలుస్తాయి, కొంచెం ఇక్కడిక్కడికి వచ్చే వాళ్ళు తెలుస్తుంది కదా, వాళ్ళు అలా వచ్చి అక్కడ ఉన్న కాళీమాత ఆలయంలో దళదాచుకున్న తర్వాత ఆలయం కొట్టుకుపోయింది. తర్వాత ఇంకేం చేస్తారు, నీళ్ళు అలా వస్తున్నాయి మరి అక్కడ నుంచి పైనుంచి. మార్నింగ్ లేసాడు, ఇక పొద్దున్న లేస్తే అసలు ఊరు లేదు. ఇకపోతే అంటే ఇప్పుడు ఎవరితో ఉండాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం కొనుక్కోవాలి, ఎవరితో మాట్లాడాలి. రాత్రి పడుకునే ముందు హలో బాయ్ చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు పొద్దున్న లేస్తే లేరు. ఆయన కిరాణా షాప్లో పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ కొనుక్కొని వస్తాడు, ఇటు వచ్చి బాగున్నా గుడ్ నైట్ అని చెప్పుకుంటూ మార్నింగ్ లేస్తే ఊరు లేదు. ఇప్పుడు మనం ఒక్కరే మిగిలాం. ఏదో అదృష్టం బాగుండి ఇల్లు మరి ఏ మహానుభావుడు కట్టాడో ఆ ఇల్లు ఒకటి మిగిలింది, అలా ఉన్నాడు. ఇకపోతే ఇంకా రాధాబాయ్ అనే ఇంకొక ఆమెది ఇంకా వర్ణనాతీతం. తను ఆ టైంలో రాంపూర్ సిటీకి వెళ్ళింది, నమీజ్గఢ్లో లేదు. సిటీకి వెళ్ళి అప్పుడే వచ్చింది, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చింది మళ్ళీ ఊరికి. దారంతా కూడా దిగుగా ఉంటే ఆ బస్సు కూడా కొంచెం దూరంలో ఆపి ఇక్కడ మేము అటు పోం మీరే పోండి అంటే అక్కడ నుంచి పాపం కష్టపడి వస్తే ఎంత దూరం వచ్చినా ఊరు లేదు, ఒక ఇల్లు ఉంది, ఒక ఇల్లు మాత్రం మిగిలింది. అంటే ఆమె కుటుంబ సభ్యులే 14 మంది. ఇంకా అంటే ఇప్పుడు ఆ ఊర్లో టోటల్గా ఒక 100, 150, 200 మంది ఉన్నా కూడా వాళ్ళందరూ ఎక్కడున్నారు, మా వాళ్ళు బతికే ఉంటారేమో ఏ మూలకో అన్న ఇదితో వీళ్ళు ఉన్నారు. ఇకపోతే ఈ దారి ఏదైతే ఉందో కేదార్నాథ్కి వెళ్ళే యాత్రికులకి డిస్టర్బెన్స్గా మారింది. అంటే వాళ్ళ ఈ వయా వెళ్ళాలి, ఓకే, అటు వెళ్ళే భక్తులు అక్కడే చిక్కుకున్నారు. ఇంకా ఇటు రాలేని పరిస్థితి, అటు పోలేని పరిస్థితి వీళ్ళు ఇటు వెళ్ళిన తర్వాత. సో ఇంత విలయం జరిగింది. ప్రజెంట్ సిఆర్పిఎఫ్ బలగాలు వీళ్ళందరూ వచ్చేసి వాళ్ళని హెలికాప్టర్లో రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గల్లంతైన వారి గురించి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే, గల్లంతైన వారిని ఎతికి తీసినా వీళ్ళకి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించినా ఎవరికి ఇవ్వాలి, ఫ్యామిలీ మెంబర్స్ లేరు, లెక్కల్లోనే లేరు. అసలు వీళ్ళ పేర్లు జనాభా లెక్కల్లోనే లేరు. అయ్యో, ఎవరికి వెళ్తుంది ఎక్స్గ్రేషియా? 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తారు, గాయపడ్డ వాళ్ళకి 50,000 అన్నాడు మొన్న వాయనాడికి. పోనీ అది ఇక్కడే ఇద్దాం, ఎవరికి ఇస్తాడు? ఆయన పేరేంటో తెలియదు, ఊరేంటో తెలియదు, వాళ్ళ ఆధార్ కార్డులు లేవు, వాళ్ళకి ఏమీ ఉండవు, వాడికి ఓటర్ ఐడి కార్డు లేడు, అసలు అక్కడ ఊరున్న విషయమే అసలు ఈ బయట ప్రపంచానికి తెలియదు. అది కొట్టుకుపోయింది. కానీ ఆ ఒకడు ఉండడం వల్ల ఆ ఒక్క రోజే ఆ ఊర్లో లేకుండా అప్పుడు రావడం వల్ల విషయం మనకు వెలుగులోకి వచ్చింది. కానీ ఈ ఒక్కడు కూడా పోయి ఆ రోజు ఈ ఒక్కరు కూడా వేరే ఊరు పోకుండా అక్కడే ఉండుంటే మనకు తెలియకుండా చరిత్రలో ఒక ఊరు సమాధి అయింది, జల సమాధి అయింది, ఎవరికీ తెలియదు ఆ విషయం. ఇది సమీజ్గఢ్ స్టోరీ సిచ్యువేషన్ అది. ఓకే, ఇది అండి ఏదైతే సిమ్లాలో జరిగినటువంటి ప్రకృతి విలయం సంబంధించినటువంటి అప్డేట్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.